ఫస్టే మనీ ఎర్న్ చేయాలి, లేకపోతే ఆఫీస్లో నా స్కిల్ చూపించాలి, అసలు ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? స్టెబిలిటీ ఎప్పుడు వస్తుంది? ఫౌండేషన్స్ అనేవి లేదా పునాది అనేది చాలా గట్టిగా ఉన్నప్పుడే వస్తుంది. రైస్కి ఇప్పుడు బాగుంది, మంచి రేట్ వచ్చిందంటే అందరూ అదే మొదలు పెడతారు. డబ్బుకి ప్రాధాన్యం ఇవ్వద్దు. ఫస్ట్ నాలెడ్జ్కి, నువ్వు చేసే పనికి ఏం కావాలో ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ప్రాధాన్యం. అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ కొన్ని, సో అలా చూస్ చేసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? బట్ కేఎఫ్సి కల్నల్ శాండర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఫెయిల్డ్ ఆల్మోస్ట్ 10,000 టైమ్స్. వినోద్ కాంబ్లీ ఉన్నాడు, ఈజ్ అ మచ్ బెటర్ క్రికెటర్ దెన్ సచిన్ టెండూల్కర్. ఎక్కడున్నాడు? గో టు అ ప్లేస్ వేర్ యు ఆర్ వాల్యూడ్. వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఈ రోజుల్లో ఎంప్లాయీస్ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తనతో పాటు ఉన్న ఎంప్లాయీస్ ఎదుగుతున్నారు, నేను ఎదగట్లేదు, లేకపోతే అట్మాస్ఫియర్ని నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను అంటూ లైఫ్లో చాలా వెనకబడిపోతూ ఉన్నారు. సో అసలు ఒక ఎంప్లాయీ ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలాంటి ఎన్విరాన్మెంట్లో తన స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నిటి గురించి డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు శ్రీనివాస్ గారు. సార్, వెల్కమ్ టు ధాత్రి. థ్యాంక్ యూ, ఇట్స్ ఎ ప్లెజర్ టు బీ హియర్. ఓకే సార్. సో బేసిక్గా ఎంప్లాయీస్ ఈ మధ్యకాలంలో అంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవడంలో కానివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్ బర్డన్స్, బిజీ లైఫ్ అండ్ ఆఫీస్ టెన్షన్స్ ఒకటి కాదు. వాళ్ళు ఈరోజు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే అసలు ఫస్ట్ ఆఫీస్లో వాళ్ళకున్న టెన్షన్స్ పోవాలి, అలానే బాస్ తోటి మంచి రిలేషన్స్ ఉండాలి, అండ్ కలీగ్స్ తోటి. అంటే ప్రతిదీ ఒక ఛాలెంజ్ లాగా అయిపోతుంది. అసలు ఒక ఎంప్లాయీ ఎన్నో ఆశలతో వస్తాడు. అసలు అంటే ఫస్టే మనీ ఎర్న్ చేయాలి, లేకపోతే ఆఫీస్లో నా స్కిల్ చూపించాలి, అసలు ఫస్ట్ దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి? అసలు స్టేబుల్గా ఉండి సక్సెస్ అవ్వడం ఎలా? స్టేబుల్గా ఉండి సక్సెస్ అవ్వాలి అంటే స్టేబుల్ అన్న పదంలోనే ఉంది. స్టెబిలిటీ ఎప్పుడు వస్తుంది? ఫౌండేషన్స్ అనేవి లేదా పునాది అనేది చాలా గట్టిగా ఉన్నప్పుడే వస్తుంది. ఎవరైనా ఎంప్లాయ్మెంట్లోకి వచ్చినప్పుడు మీరు అన్నట్టు కొన్ని ఆశలతోని ఆశయాలతోని వస్తారు. అయితే అర్హత ఉందా ఆ ఆశయాలు నెరవేర్చుకోవడానికి, ఆ ఆశలు నెరవేర్చుకోవడానికి? వెదర్ యూ డిజర్వ్ వాట్ యూ డిజైర్ అనేది ముందు ఆ వ్యక్తి తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే తను ఇంట్రస్పెక్ట్ చేసుకొని ఆ పర్టిక్యులర్ ఎంప్లాయ్మెంట్కి అవసరమైన స్కిల్ సెట్ తన దగ్గర ఉందా లేదా, ఆ స్కిల్ సెట్ లేని పక్షంలో దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది ఆలోచించుకోవాలి. ఫస్ట్ ఒక బేరీ చేసుకోవాలి. నాకున్న క్వాలిటీస్ ఏంటి, అక్కడ ఎంప్లాయీగా నాకు రావాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఈ రెండు తెలుసుకొని ఈ రెండిట్లో ఉన్న వ్యత్యాసాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అన్నది ఆలోచించుకోవాలి. ఒకటి, ప్రతి రోలు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు యువర్ ట్రైనింగ్, దాంట్లో మెల్లిగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ, నాలెడ్జ్ గెయిన్ చేస్తూ ముందుకెళ్ళాలి. సో ఈ రెండు లేని పక్షంలోని ఎన్ని ఆశయాలు ఉన్నా, ఎన్ని ఆశలు ఉన్నా సరే దాన్ని అందుకున్నాం అనేది అసంభవం యాక్చువల్గా. దానివల్ల ఏమవుతుంది? ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఫ్రస్ట్రేషన్తో ఏమవుతుందంటే ఇతరత్ర దారులు ఏమైనా ఉంటే గ్రో అవడానికి అనేవి వెతుక్కుంటూ ఉంటారు. అందులో ఒక విధంగా ఏంటి, నేను ఈ కంపెనీలో ఉన్నాను, ఈ కంపెనీలో నేను స్టేబుల్గా కొన్ని రోజులు కంటిన్యూ చేయాలా వద్దా అనేది మర్చిపోయి పక్క కంపెనీలో దీనికన్నా కొంచెం బెటర్ ఆఫర్ ఏమైనా ఉంది అనగానే నేను జంప్ చేయడం మొదలు పెడతాను. సో పక్క కంపెనీ నీకు ఎందుకు ఆఫర్ ఇచ్చింది అన్నది నేను మర్చిపోతాను. ఫస్ట్ వాళ్ళకి తెలియదు నాకున్న క్వాలిటీస్ ఏంటి, నాకున్న క్వాలిటీస్ ఇవి అని అనుకుని వాళ్ళు నాకు ఆఫర్ ఇస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే పరిస్థితి ఏర్పడితే మళ్ళీ నెక్స్ట్ కంపెనీ ఏదో వెతుక్కుని వెళ్ళాలి. ఇలాగ ఎన్ని కంపెనీలు మారుతానో, ఎన్ని కంపెనీలు మారే అవకాశం నాకు వస్తుంది అన్నది ఒక మనిషి ముందు ఆలోచించుకుంటే దాని తర్వాత ఏ స్టెప్ వేసినా సరే ఇట్ విల్ ఆల్వేస్ బీ అడ్వాంటేజెస్ టు హిమ్. సో ముందు అసలు మన స్కిల్స్ ఏంటో తెలుసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మన హ్యూమన్ ట్రెండింగ్ ఏంటంటే, అంటే ట్రెండ్స్ ఏదన్నా ఒకటి సక్సెస్ అయిందంటే, రైస్కి ఇప్పుడు బాగుంది, మంచి రేట్ వచ్చిందంటే అందరూ అదే మొదలు పెడతారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు స్కిల్డ్ ఎంప్లాయీ కూడా ఒక టెక్నికల్ డిగ్రీ పట్టుకొని బయటకు వస్తే జావా ట్రెండ్ ఉందంటే అక్కడికి వెళ్ళిపోతారు. సో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి లేవు అనేది పక్కన పెట్టేసి ముందు మనం అక్కడ ఎక్కువ డబ్బు వస్తుంది, సో దాన్ని మనం అందుకోవాలి. ఈ ట్రెండ్స్లో వీళ్ళు ఆ ఫాలో అవుతూ ఉంటారు. అసలు ఎంతవరకు సక్సెస్ అవ్వగలరు? ఎందుకంటే ఒక్కసారిగా ఓవర్ఫ్లో అవుతుంది. అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ కొన్ని, సో అలా చూస్ చేసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఫస్ట్ డబ్బుకి ప్రాధాన్యం ఇవ్వద్దు. డబ్బుకి ప్రాధాన్యం ఇవ్వద్దు.
ఫస్ట్ నాలెడ్జ్కి, నువ్వు చేసే పనికి, నీకున్న స్కిల్ సెట్స్ని డెవలప్ చేసుకోవడానికి ఏం కావాలో ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. డబ్బు అనేది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. ఒక ఎంప్లాయీ కెరియర్ ఎన్ని రోజులండి? ఇవాళ రోజున 21 ఏళ్ళకి స్టార్ట్ చేస్తే 60 ఏళ్ళ దాకా పనిచేస్తాడు. ఓకే, అంటే ఆల్మోస్ట్ 40 years ఆఫ్ కెరియర్ ఆపర్చునిటీ ఇస్ దేర్. ఈ కెరియర్ ఆపర్చునిటీలో గ్రో అవ్వాలి అని అంటే మీ నెక్స్ట్ లెవెల్కి కావాల్సిన క్వాలిటీస్, స్కిల్ సెట్స్ మీ దగ్గర ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవాలి. ఇవాళ ఒక సేల్స్ పర్సన్ ఉన్నాడు అని అనుకోండి, సేల్స్ బాగా చేయగలగచ్చు. అదే సేల్స్ పర్సన్ మీరు తీసుకెళ్ళి మేనేజర్ కింద చేస్తారని అనుకోండి, అతను డైరెక్ట్గా సేల్ చేయాల్సిన అవసరం లేదు. కిందనున్న వాళ్ళ చేత చేయించగలగాలి. ఈ పని చేయించగలగడం అనేది ఒక స్కిల్ సెట్ 10 మంది ద్వారా. ఈ స్కిల్ సెట్ అతనికి లేని పక్షంలో యాజ్ అ మేనేజర్ అతను ఫెయిల్ అవుతాడు. ఈ స్కిల్ సెట్ డెవలప్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది? మేనేజర్ అవుతాడు, ప్రాబ్లీ సీనియర్ మేనేజర్ అవుతాడు, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం గ్రో అవుతాడు. గ్రో అయిన ప్రతిసారి తనకున్న రెమ్యునరేషన్ కానీ, శాలరీ కానీ, ఏదైతే ఉందో ఆపర్చునిటీస్ కానీ ఏమైతే ఉంటాయో అవి ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటాయి. ఒకటి. రెండోది, ఇదే కాకుండా తనకి మిగతా కంపెనీస్ కానీ, మిగతా ఇండస్ట్రీస్లో కానీ ఎక్స్పోజర్ వస్తుంది. ఆపర్చునిటీస్ వాటంతటా అవే వెతుక్కుంటూ వస్తాయి అతన్ని. ఈ స్కిల్ సెట్టే లేని పక్షంలో ఏమవుతుంది? ఫస్ట్ స్టెప్లోనే ఫెయిల్ అయిపోతాడు. సో స్కిల్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. స్కిల్స్ కన్నా ముందు మీ ఫౌండేషన్ ఎడ్యుకేషన్ ఏముంది, ఎలా చదువుకున్నారు, హౌ యూ ఆర్ గ్రోన్ ఓవర్ యువర్ ఎడ్యుకేషన్. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు, 10th దెల్ బీ ఎక్స్ట్రీమ్లీ గుడ్, ఇంటర్మీడియట్ రాగానే కొంచెం తగ్గుతుంది, డిగ్రీ అయ్యేటప్పటికి మిగతా వ్యాపకాలు ఎక్కువ అవుతాయి, చదువు పట్ల కొంచెం అశ్రద్ధ అనేది ఉంటుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేటప్పటికి ఏమవుతుందంటే ఉన్న కొద్ది శ్రద్ధ కూడా పోతుంది. ఆ తర్వాత టైం అనేది ఆయన దగ్గర ఉండదు. ఎందుకంటే అది ఇంట్లో ప్రెషర్ అవనివ్వండి, పీర్ ప్రెషర్ అవనివ్వండి, లేదంటే తనకున్న ఫైనాన్షియల్ ప్రెషర్స్ అవనివ్వండి, ఏమైనా వచ్చిన ఫస్ట్ అవకాశాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ ఫస్ట్ అవకాశం అనేది మనం కరెక్ట్గా తీసుకున్న పక్షంలోని తర్వాత అవకాశాలు మనకు రాకుండా పోతాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వన్ హ్యాస్ టు డిసైడ్. మనీ ఈజ్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ సక్సెస్. మనీ ఈజ్ నాట్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ యువర్ సక్సెస్. ఇవాళ రోజు మీరు చాలా స్టార్టప్స్ అవన్నీ చూసుంటారు. ఆల్మోస్ట్ ఒక 100 స్టార్టప్స్ స్టార్ట్ చేస్తే ప్రాబబ్లీ ఒకటి కూడా సక్సెస్ఫుల్ అవ్వదు. ఎందుకు సక్సెస్ఫుల్ అవ్వదు? 99 మంది ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో మనీ అనే ఆబ్జెక్టివ్తో స్టార్ట్ చేస్తున్నారు. ఆ ఒక్క వ్యక్తి ఎవరైతే సక్సెస్ఫుల్ అయ్యాడో ఒక లక్యూనా ఉంది, ఒక గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ ఫుల్ఫిల్ చేయడానికి నేను ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ని కానీ తీసుకొచ్చాను. ఈ సర్వీస్ మీద నాకు నమ్మకం ఉంది, దీని మీద అయ్యే ఖర్చు ఎంతైనా సరే నేను కానీ నా ఇన్వెస్టర్స్ కానీ భరించి 1 ఏడాది, 2 ఏళ్ళ, 3 ఏళ్ళ, 4 ఏళ్ళ అనేది నేను వెయిట్ చేస్తాను. వెయిట్ చేసినప్పుడు వీల్ ఎంజాయ్ సక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కేఎఫ్సి ఉంది. కేఎఫ్సి మీరు ఎక్కడ చూస్తే కూడా చూస్తారు. బట్ కేఎఫ్సి కల్నల్ శాండర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఫెయిల్డ్ ఆల్మోస్ట్ 10,000 times. ఫెడెక్స్ ఉంది. ఫెడెక్స్ వాజ్ అ ఫెయిలియర్ యాక్చువల్లీ. ఎందుకు అని అంటే అది MBA ప్రాజెక్ట్ యాక్చువల్గా. వాళ్ళు ప్రొఫెసర్ అన్నాడు ఇట్ నెవర్ సక్సీడ్ అని చెప్పి. బట్ బయటకు వస్తే అది సక్సెస్ అయినట్టు ఇంకెక్కడ సక్సెస్ కాలేదు. ఆ నమ్మకం అనేది తన మీద ఉంది, తన ప్రాజెక్ట్ మీద ఉంది, ముందుకెళ్తే సక్సెస్ అవుతాడు. లేదు వచ్చిన ప్రతి అవకాశం నేను తీసుకుంటానని అనుకుంటే సక్సెస్ అనేది రాదు ఎప్పటికీ. సో మన ఆబ్జెక్ట్ మార్చుకోవాలి. మనీ ఈజ్ నాట్ ద ఆబ్జెక్టివ్. మనీ ఈజ్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ ఇట్. ఓకే, ఇఫ్ యూ డూ సంథింగ్ వెల్, పీపుల్ విల్ ఫైండ్ యూ, పీపుల్ విల్ కాంపెన్సేట్ యూ ఫర్ యువర్ సర్వీసెస్. ఇప్పుడు మీరే ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఈ ఇండస్ట్రీలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇట్స్ అ టాలెంట్. ఈ స్కిల్ మీరు ఇవాళ వచ్చింది కాదు, మీకు ఆల్మోస్ట్ సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఈ స్కిల్ వచ్చింది. రేపు ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు ఎవరున్నారు, నేను ఎవరిని తీసుకోవచ్చు అని అనుకునేటప్పుడు యూ షుడ్ బి వన్ ఆఫ్ దట్ కన్సిడరేషన్ సెట్. అప్పుడు అలాంటప్పుడే సక్సెస్ వస్తుంది. లేదంటే డబ్బు అనేది మిథ్య అంతే. ఇవాళ వస్తుంది, రేపు పోతుంది మళ్ళీ. ఎందుకంటే మీకు ఎంత డబ్బు వచ్చిందో ఆ లైఫ్ స్టైల్ కూడా మీరు మెయింటైన్ చేయాలా. అంత ఈజీ కాదు అది. సార్ ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఎలా ఉంటుందంటే అక్కడ లాబింగ్ సిస్టమ్ లాగా టాలెంట్ ఉంటుంది, బట్ గుర్తించే వాళ్ళు లేరు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. పక్కనోడికి సక్సెస్ వచ్చిందంటే ఆడుకున్న ర్యాపో బాస్ తోటి ఫ్రీగా ఉంటాడనో ఇలాంటి చెప్తూ ఉంటారు. సో అసలు అంటే టాలెంట్ ఉండి ఎందుకు ఎదగట్లేదు, ఏం చేయాలి, ఎందుకు అతను సక్సెస్ అవ్వట్లేదు అని బాధపడే వాళ్ళని అసలు ఏ విధంగా వాళ్ళు లైఫ్ అంటే మార్చుకోవాలి, వాళ్ళ స్టైల్ ఆఫ్ వర్క్ని? స్టైల్ ఆఫ్ వర్క్ ఏం మార్చుకోవాలి, అసలు నేను చేస్తున్న పని వల్ల ఇంపాక్ట్ ఏమున్నది అని ఆలోచిస్తే చాలు.
ఇప్పుడు ఒక కంపెనీలో 10 మంది ఉంటాం, 10 మంది 10 రకాల పనులు చేస్తూ ఉంటాం, లేకపోతే 10 మంది ఒకే రకం పని చేస్తూ ఉండొచ్చు. నేను చేసే పని వలన కంపెనీకి జరిగే ఇంపాక్ట్ ఏంటి, నా బాస్కి జరిగే ఇంపాక్ట్ ఏంటి అన్నది నేను ఆలోచిస్తే నాకే అర్థమవుతుంది నేను చేస్తున్నది రైట్ ఆర్ రాంగ్. ఒకటి. రెండోది ఏంటి, నా ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఎట్లా ఉన్నాయి. ఇప్పుడు నేను సేల్స్లో ఉన్నారు ఎవరో ఒకళ్ళు, సేల్స్ బాగా చేసి మేబీ సూపర్ సేల్స్ మెన్, 110% టార్గెట్స్ ఎవ్రీ మంత్ అచీవ్ చేస్తూ ఉండొచ్చు. కానీ పక్కవాడంటే పడవాడికి, అందరితోనే వైరం అనేవాడికి గ్రోత్ అనేది ఎలా వస్తుంది? రాదు. ఇంటర్పర్సనల్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. థర్డ్, మీరన్నారు లాబింగ్ జరుగుతుందని. లాబింగ్ ఎంత జరిగినా సరే ఏదైతే ప్యూర్ ప్రోడక్ట్ ఉంటుందో అది ఎప్పటికైనా పైకి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నీళ్ళల్లో చూడండి, మీరు ఏమైనా ఇసుకో మట్టో ఏమైనా వేస్తే ఆ మట్టి అనేది కిందకి జారిపోతుంది. అందులో ఉండే ప్రొడక్టివ్ యూసేజ్కి అవసరమైనది ఏమవుతుంది, అది బయటికి తేలుతూనే ఉంటుంది ఎప్పటికీ. దాన్ని మీరు ఎంత ట్రై చేసినా, దాన్ని ముంచిన ప్రయత్నం చేసినా చేయలేరు మీరు దాన్ని. ఒకటి. ఇదే మనం ఒకవేళ స్పోర్ట్స్ వరకు తీసుకెళ్తే, క్రికెట్ వాజ్ ఆల్మోస్ట్ ఏ రిలీజన్ ఇన్ దిస్ కంట్రీ. చాలామంది ఏమంటారు, ఇదే లాబియింగ్ క్రికెట్లో జరుగుతుంది, మా అబ్బాయిని నేను పంపిస్తున్నాను, వాడిని సెలెక్ట్ చేయట్లేదు, వాడికి నచ్చలేదు, లేదంటే కోచ్ ఇది అడుగుతున్నాడు, ఇవన్నీ జరుగుతుంటాయి. కానీ ఇవాళ సక్సెస్ఫుల్ క్రికెటర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ యశస్వి జైస్వాల్ ఉన్నాడు. ఎక్కడ స్టార్ట్ అయ్యాడండి, ఎక్కడున్నాడు ఇవాళ? ఇట్స్ ప్యూర్ టాలెంట్, నథింగ్ ఎల్స్. టెండూల్కర్ ఉన్నాడు, ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, ఎక్కడున్నాడు? ఇట్స్ ప్యూర్ టాలెంట్. వినోద్ కాంబ్లీ ఉన్నాడు, ఈజ్ అ మచ్ బెటర్ క్రికెటర్ దెన్ సచిన్ టెండూల్కర్, ఎక్కడున్నాడు? సో ఇట్స్ నాట్ హ్యావింగ్ ద టాలెంట్ దట్ ఈస్ ఆఫ్ యూజ్. ఇట్ ఈస్ మనం క్రియేట్ చేసే ఇంపాక్ట్ ఏంటి, మనం టాలెంట్ని ఎలా ఉపయోగిస్తున్నాం అన్న దాని మీద కూడా చాలా ఆధారపడి ఉంటుంది. రికగ్నిషన్ మనకి రాలేదు అంటే 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, మనం చేస్తున్న పని వలన కంపెనీకి ఎటువంటి వాల్యూ ఎడిషన్ లేని పక్షంలోని మనం అక్కడ ఉండే అవసరం లేదు. లేదు, మనం పని చేస్తున్నాం కానీ వాల్యూ ఎడిషన్ జరగలేదు అని అంటే మన మీద మనకు నమ్మకం ఉంటే వేరే అవకాశం మనం వెతుక్కోవాలి. అంతేగాని ఒకే చోటు ఉండిపోయి అక్కడ బాధపడటం వల్ల ఉపయోగం ఏం లేదు. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటారు. నీ పక్కన వాడు నీతో కాంపిటీషన్ చేస్తున్నప్పుడు నువ్వు నిన్ను రికగ్నైజ్ చేస్తే ఏంటి, రికగ్నైజ్ చేయకపోతే ఏమిటి, దానివల్ల ఏమి జరగదు. యు మూవ్ అవే, గో టు అ ప్లేస్ వేర్ యు ఆర్ వాల్యూడ్. డోంట్ be at a place where you are not valued any longer. So I will suggest people to move out in case they are still feeling that they are not getting recognized. But before that, assess why you are not getting recognized. What are the kind of work that you are doing? దానివల్ల ఇంపాక్ట్ ఉందా లేదా అనేది ఆలోచించండి. విజిబుల్ ఇంపాక్ట్ ఉండాలి. విజిబుల్ ఇంపాక్ట్ ఉండాలి. ఒకవేళ ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతే వాడు లేని లోటు అనేది కంపెనీకి తెలియాలి. అలా పని చేసినప్పుడే మనకి విలువ ఉంటుంది, అలా పని చేయనప్పుడు విలువ ఉండదు. ఒకటి. రెండవది, ప్రతి పని మేనేజర్ చెప్తేనే చేస్తామని అనుకుంటే ఇనిషియేటివ్ లేని వ్యక్తి ఏంటంటే అలాగే గ్రో అవుతాడు. ఇనిషియేటివ్ తీసుకుని ఒక ప్రాబ్లం ఉంది లేదంటే ఒక ఆపర్చునిటీ ఉంది చూసి ఆ ఆపర్చునిటీకి కావాల్సిన విధంగా ఏం చేయొచ్చు అనేది ప్రొయాక్టివ్గా కంపెనీకి చెప్తే వాడిని రికగ్నైజ్ చేస్తారు. సో స్కిల్ వేరు, ప్రొడక్టివిటీ వేరు. అండ్ మనం చేసిన దాని గురించి 10 మందికి చెప్పగలగాలి. ఇప్పుడు నేను పని చేస్తాను, నేను పని చేసింది సక్సెస్ఫుల్గా జరుగుతుంది, నాకు తెలుసు, నా టీంలో వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. ఎవరి వలన అయితే నాకు ప్రమోషన్ రావచ్చు లేకపోతే నాకు రికగ్నిషన్ రావచ్చు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్ అనుకుంటున్నారు. అందులో పలానా వ్యక్తి వలన ఇంత ఇంపాక్ట్ జరిగింది అన్నది తెలియదు. నేను నా గురించి చెప్పకపోతే ఎవరు చెప్తారండి? పక్క వాళ్ళు వచ్చి చెప్పరు కదా. సో అది పార్ట్ ఆఫ్ ది, it's a part and parcel of my job. It's a part of, see, it's a part and parcel of selling myself. Pratidi in this world is a sale only. Today I am selling my services to a company, tomorrow I will sell it to somebody else. వాళ్ళకి నచ్చిందని అనుకోండి తీసుకుంటారు, లేని పక్షంలోని అక్కర్లేదని చెప్పేస్తారు. అట్లా. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు కెరీర్ అనేది ఎర్లీ స్టేజ్లోనే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు జనరేషన్కి. సో 21 అలాగా. ఇప్పుడు ఫ్యామిలీలో ఏంటంటే గారాభంగా ఉంటారు పేరెంట్స్, కావాల్సిన సౌకర్యాలు అందుబాటులో ఉంటారు. బట్ ఏంటంటే లైఫ్లో ఎదగాలి అంటే కెరీర్ని స్టార్ట్ చేయాలి. సో వన్స్ ఆఫీస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉండదు. ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనం పని చేయకపోతే అబ్జర్వ్ చేసే వాళ్ళు ఉంటారు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మనల్ని ఎప్పటికప్పుడు స్క్రూటినీ చేస్తూ ఉంటారు. సో సడన్గా ఒక్కసారి ఇలాంటి అంటే ఒక కంఫర్ట్ జోన్ నుంచి కంపెనీ లైఫ్లోకి వచ్చిన తర్వాత
ఒక మాట పడలేని తనం. ఇంటికి రాగానే స్కూల్ నుంచి వచ్చినప్పుడు ఎలా మనం ప్రిన్సిపల్ తిట్టాడు అని చెప్తాం, ఇప్పుడు బాస్ తిట్టాడు నన్ను పట్టించుకోవట్లేదు అంటే కంఫర్ట్ జోన్ టు కంపెనీ జోన్లోకి వచ్చిన వాళ్ళు, ఈ కంప్లైంట్స్ చెప్పేవాళ్ళు అసలు ఈ అట్మాస్ఫియర్ నుంచి ఎలా ట్రాన్స్ఫర్ అవ్వాలి, అండ్ ఇది కాదు లైఫ్, ఇది అని తెలుసుకోవాలా, లేకపోతే ఈ పరిస్థితులన్నీ ఎలా అడ్జస్ట్ చేయాలి? 2 థింగ్స్ అండి. మీరు అన్నట్టు ఒకవేళ ఇంట్లో కంఫర్ట్ జోన్లో ఉన్నాడు అని అంటే పేరెంట్స్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉన్నట్టు. పిల్లవాడికి ఎవరికి అమ్మాయో అబ్బాయి ఎవరైతే ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ సిమిలర్ సిచ్యువేషన్ టు కాలేజ్లో ఏమైతే కాంపిటేటివ్ సిచ్యువేషన్ ఉంటుందో ఆఫీస్లో కూడా సిమిలర్ కాంపిటేటివ్ సిచ్యువేషన్. కాలేజ్లో ఏ విధంగా తను ముందుకు వెళ్ళగలిగాడో సిమిలర్ విధంగానే ఆఫీస్లో కూడా ముందుకు వెళ్ళాలి. అయితే ఆఫీస్లో ఉండే ప్రెషర్స్ కానీ, డెడ్ లైన్స్ కానీ, టైం లైన్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. రెండోది, ఆఫీస్లో మనకి కూర్చోపెట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా చెయ్యాలి అని చెప్పే టైము బాసులకు ఉండదు. ఉండని పక్షంలో మనం ఏం చేయాలి, పక్కనున్న వాళ్ళ దగ్గరనో మన సీనియర్స్ దగ్గరనో నేర్చుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్కరికి ఒక ఫ్రస్ట్రేషన్ అనేది వస్తుంది ఒక టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ అన్ ఎంప్లాయీ నాకు ఫ్రస్ట్రేషన్ ఉండేది ఒక టైంలో. అయితే ఫ్రస్ట్రేషన్ అధిగమించే విధానికి పెద్ద సోషల్ సపోర్ట్ గ్రూప్ ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోషల్ సపోర్ట్ గ్రూప్ ఏంటి, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ, పక్కన ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఆఫీస్లో ఉన్న కలీగ్స్. షేర్ చేసుకుని ఇష్యూస్ ఒకవేళ వాళ్ళ దగ్గర ఎటువంటి క్లూస్ కానీ లేదంటే ఎటువంటి గైడెన్స్ కానీ వచ్చిందని అనుకోండి, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. 90% ఆఫ్ ద టైం ఒకవేళ ఎంప్లాయీ అనేవాడు సేమ్ ఊర్లోనే ఉంటే పర్వాలేదు, పక్క ఊరో లేదా వేరే ఊర్లో ఉన్నాడు అనుకోండి, దెన్ ఇట్ బికమ్స్ డిఫికల్ట్. అప్పుడు ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ టు ట్రై అండ్ మోటివేట్ హిమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, ఈ సిచ్యువేషన్ ప్రతి పేరెంట్కి వస్తుంది. ఎస్పెషల్లీ ఇవాళ రోజున ఇంకా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇవాళ రోజున పాతకాలంలో ఏంటంటే ఒక్కొక్క ఫ్యామిలీలో 2 పిల్లలు 3 పిల్లలు ఉండేవారు. ఇవాళ రోజున 2 కన్నా ఒకళ్ళే ముద్దు అంటున్నారు. అది పరిస్థితి ఇవాళ. సో మొత్తం వీళ్ళ టైం కానీ, వీళ్ళ ఎఫర్ట్ కానీ, వీళ్ళ తాలూకా ఫోకస్ కానీ అదే పిల్లవాడి మీద అమ్మాయి మీద ఉంటుంది. కాబట్టి దే లవ్ టు టేక్ అ లిటిల్ మోర్ కేర్. ఒకటి. రెండోది ఏంటి అని అంటే, కాలేజ్ నుండి బయటకు వెళ్ళినప్పుడు దెర్ ఆర్ 2 ways. ఒకటి, ఈదర్ యూ ఫేస్ అన్ ఇంటర్వ్యూ ఆర్ మీకు క్యాంపస్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. రెండు, ఇట్స్ అన్ ఇంటర్వ్యూ ఫార్మాట్. మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు మీకు ఒక ఆలోచన అనేది వస్తుంది, వాట్ ఈస్ ఇట్ దట్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు. ఒకటి, క్యాంపస్ రిక్రూట్మెంట్ అంటే మీ తాలూకా కోహాట్ ఏదైతే ఉన్నాయో సిమిలర్ కోహాట్ అక్కడ కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళల్లోని యూ హ్యావ్ ఆల్రెడీ డన్ వెల్, సో ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ ఇస్ వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. ఒకటి. రెండోది, చాలామంది ఇవాళ రోజున ఏంటంటే పిల్లలు దే ఆర్ యూస్ టు దిస్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. అది ఇన్స్టా రీల్స్ అవనివ్వండి, లేదంటే టిక్టాక్ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, దే డోంట్ హ్యావ్ వెరీ లాంగ్ అటెన్షన్ స్పాన్. బట్ చేసే ప్రతి పనికి ఇంకొక పనితో ఏదో విధంగా ఒక అసోసియేషన్ కానీ ఒక అటాచ్మెంట్ కానీ ఉంటుంది. దాన్ని మనం ఏమంటే మెంటల్ మోడల్స్ అంటాం అనమాట, లేకపోతే లాటిస్ వర్క్ మోడల్స్ అంటాం అన్నమాట. అయితే ఇప్పుడు జరిగే సంభాషణ, లేకపోతే ఇప్పుడు జరిగే డీల్ కానీ, ఇప్పుడు జరిగే డిస్కషన్ కానీ ఎక్కడో ఇంతకుముందు దేనితోనూ అటాచ్ అయి ఉంటుంది. ఈ రెండు మనం లింక్ చేయగలగాలి. ఓకే, ఆ రెండు లింక్ చేసి దానివల్ల వచ్చే రిజల్టెంట్ ఆన్సర్ ఏదైతే ఉందో అది మనం తెలుసుకునే పక్షంలోని ఇట్ విల్ బికమ్ మచ్ ఈజియర్ టు మేనేజ్. ఒకటి. రెండోది, యూ షుడ్ నో హౌ టు మేనేజ్ యువర్ బాస్. ఓకే, ప్రతి బాస్ ఒకలాగా ఉండరు. ఓకే, ప్రతి బాస్ ఏ విధంగా అయితే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఎట్లా ఉంటారు అని అంటే సూక్ష్మంగా చూస్తూ ఉంటారు, నువ్వేం చేస్తున్నావు ఏం చేయట్లేదు అని చెప్పేసి. దట్ ఈస్ మైక్రో మేనేజ్మెంట్. సో మనం ఇది చేద్దాము అని అనుకునగానే బాస్ వచ్చేస్తాడు అనమాట, మన భుజం నుంచి చూస్తున్నట్టే ఉంటుంది అది పరిస్థితి. రెండో వాళ్ళు ఏంటి, మీకు డెలిగేట్ చేస్తారు, నాకు ఇది కావాలి అన్న, ఇది నాకు రిజల్ట్ కావాలి, ఇది నువ్వు ఎలా చేస్తావు నాకు తెలియదు, సో లాంగ్ యాజ్ యూ డోంట్ క్రాస్ బౌండరీస్ అండ్ డూ ఇట్, ఇట్ ఈస్ గుడ్. సో నీ బాస్ ఎట్లాంటి వాళ్ళు అన్నది మీరు డిసైడ్ చేసుకుంటే, సో దాని ప్రకారం మీరు నడుచుకోగలగాలి. అండ్ ఆల్వేస్ రిలై ఆన్ యువర్ సోషల్ సపోర్ట్ గ్రూప్ ఎట్ ఆల్ టైమ్స్. యువర్ ఫ్రెండ్స్, యువర్ ఫస్ట్ ఈజ్ యువర్ ఫ్యామిలీ, second is your friends, and third is your colleagues in the office. These are 3 important things that you will always have to stand by and live by. Thank you, sir. Thank you so much for your valuable suggestions for అంటే స్ట్రగుల్ అవుతున్నా లేకపోతే సక్సెస్ అవ్వాలనుకుంటున్న ఎంప్లాయీస్కి, కొత్తగా వచ్చే ఎంప్లాయీస్కి మీరు ఇచ్చిన సజెషన్స్ డెఫినెట్గా చాలా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.